ఎదమోనే 2024 హాఫ్ కంప్లీట్ ఆనో. కళ్ళు మూసి తెరిచే లోపే 2024 సగం కంప్లీట్ అయిపోయింది. ఎన్నో మూవీస్ చూసుంటాం. కొన్ని నచ్చుంటాయి, కొన్ని నచ్చుండవు, కొన్ని చండాలంగా అనిపించుంటాయి, కొన్ని విచిత్రంగా కూడా ఉండుంటాయి. కానీ కొన్ని మాత్రం గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చుంటాయి. అలాంటి మూవీస్ గురించే ఈరోజు వీడియో. మూవీస్ ఫర్ యూ 180K సినిమా పిచ్చోల సంఘానికి స్వాగతం, సుస్వాగతం. ఇంకా జాయిన్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయిపోయింది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మీన్స్ ఫ్రీ 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 ఫ్రీ. వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఇది మూవీస్ ఫర్ యూ టాప్ 5 ఫిల్మ్స్. మీ టాప్ 5 మూవీస్ వేరే ఉండొచ్చు. అవేంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ 2024 ఫస్ట్ హాఫ్లో వచ్చిన ప్రతి మూవీ కలెక్షన్ డీటెయిల్స్ మీద ఒక వీడియో వేసాం. అది రేపు ఈవినింగ్ ఎల్లుండి రావచ్చు. స్ట్రైట్గా లిస్ట్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా లిస్ట్ టాప్ 5 టు టాప్ 1 ఇస్తారు, లేకపోతే టాప్ 1 టు టాప్ 5 ఇస్తారు. మనకి ఏదో ఒకటి డిఫరెంట్గా చేయకపోతే చెయ్యి దొరద తీరదు. కాబట్టి ఫస్ట్ టాప్ 3 గురించి మాట్లాడుకుందాం. అదే గామి. ఎస్ఎస్ రాజమౌళి అంటేనే చెక్కడం, చెక్కుతూనే ఉంటే ఇండస్ట్రీ ఆయనకి జక్కన్న అనే పేరునిచ్చింది. రీసెంట్గా 4+ years గ్యాప్తో సుక్కు గారు ఆయన మించిపోతున్నారులే, అది వేరే విషయం పక్కన పెట్టేద్దాం. వీళ్ళని మించిన చెక్కడం ఎవ్వరూ చేయలేర్రా అనుకునే టైంలో సడన్గా నేనున్నానే నాయనమ్మా అని గామి టీజర్ వదిలాడు విద్యాధర్. ఆల్మోస్ట్ 6 ఏళ్ళ పైగా ప్రొడక్షన్తో, వెరీ మినిమల్ బడ్జెట్తో, టాప్ నాచ్ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ డీటెయిలింగ్ అండ్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో గామి వచ్చింది. డెఫినెట్లీ ఈ ఇయర్ అనే కాదు, TFA నుండి వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ రిటర్న్స్ అనడంలో అతిశయోక్తి లేదు. 2 క్లైమాక్సెస్ని అండర్లైన్గా రాసుకుని, ట్విస్ట్ని, స్క్రీన్ ప్లేని యూనిక్గా ప్రజెంట్ చేసి, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. లాస్ట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు అనే వెలితి తప్పితే ఇట్ షూర్లీ డిజర్వ్స్ మచ్ మోర్ అప్రిషియేషన్ ఫర్ ఎవ్రీథింగ్ ద టీమ్ అండ్ మూవీ హస్ డన్. నెక్స్ట్ 4th ఇన్ ద టాప్ 5 ఈస్ మన టిల్లన్న AKA టిల్లు స్క్వేర్. ఒక అల్టిమేట్ కామెడీ ఎంటర్టైనర్కి సీక్వల్గా వచ్చిన మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్స్. బాడీలో రెంట్కి ఇచ్చే మన లారెన్స్ అన్న కాంచనా సిరీస్ కాకుండా సక్సెస్ఫుల్ బాక్స్ ఆఫీస్ కామెడీ సీక్వెల్స్ నాకైతే వేరే ఏవి గుర్తురాట్లేదండి. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అలాంటిది 5 times బిగ్గర్ సక్సెస్తో ఒక అప్కమింగ్ హీరోని 100 కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లిన సినిమా ఇది. స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఆన్ టిల్లు క్యారెక్టర్ మీదనే నడిచిన, ఒక్కటంటే ఒక్క బోరింగ్ సీన్ కూడా లేకుండా ఫస్ట్ పార్ట్ కంటే బెటర్ అన్న అప్రిసియేషన్ తెచ్చుకోవడం అంత ఈజీ అయితే కాదు. కార్ సీన్, ఇంటర్వెల్ సీన్, ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ బాగుంటాయి. సీన్స్ కంటే కూడా డైలాగ్స్ ఆర్ అల్టిమేట్ ఎంటర్టైనర్స్. కొబ్బరి చట్నీలా ఉంటాడు అనుకుంటున్నావా అని క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ అయితే ఫుల్గా నవ్వా నేను. కరెంట్లీ ఈ నగరానికి ఏమైంది తర్వాత ఆ రేంజ్ డైలాగ్స్ మన డైలీ లైఫ్లో వాడేవైతే టిల్లన్నవనే చెప్పాలి. ఇంతకంటే హ్యూజ్ సక్సెస్ ఏముంటుంది చెప్పండి. ఇకపోతే 5th ఇన్ ద టాప్ 5 ఈస్ యాక్టర్ సుహాస్ గారి హిట్ స్ట్రీక్ని కంటిన్యూ చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. రైటర్ పద్మభూషణ్ ఒక సర్ప్రైజ్ హిట్గా సూపర్ సక్సెస్ఫుల్ అయితే అమ్మ ఎమోషన్తో నడిచిపోయింది, నెక్స్ట్ కూడా ఆడాలి కదా అని అనుకునే వాళ్ళకి ఇంకో సర్ప్రైజ్ వదిలాడు మన సుహాస్ అన్న. తమిళ్లో విక్రమార్కుడు మీరు చాలామందికి తెలిసే ఉంటారు. ధనుష్ అసలు తీసింది ఈయనే. ఆయన పాత సినిమాలు కొన్ని ఉండేవండి, చిన్న చిన్న ఇష్యూస్లో మంచి మాస్ చూపించే స్టైల్ ఈయనది. విక్రమార్కుడంత రేంజా అన్నది పక్కన పెడితే ఆ వైబ్ని అయితే పక్కా ఇస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్, ఎమోషన్స్, కొన్ని సాంగ్స్ అండ్ బీజియం బాగుంటే తన యాక్టింగ్తో మళ్ళీ 6 కొట్టాడు సుహాస్ అన్న. అడ్రస్ చేసిన క్యాస్ట్ అండ్ క్లాస్ ఇష్యూ ఇప్పుడు కొంచెం రొటీన్ అయినా ప్రజెంటేషన్ ఇంపాక్ట్ఫుల్గా ఉన్నంత వరకు మూవీ ఖచ్చితంగా వర్క్ అవుతుందన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. తర్వాత వచ్చిన ప్రసన్నవదనం కూడా ఒక డీసెంట్ మూవీ అనిపించుకున్న అంబాజీపేట ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వాజ్ ఈవెన్ బెటర్. ఇంతకీ ఇష్టం వచ్చిన లిస్ట్ ఎలా తీసావరా, ఏం బేసిస్ మీద షార్ట్ లిస్ట్ చేసావరా అంటే 2 మెయిన్ ఫ్యాక్టర్స్ మీద షార్ట్ లిస్ట్ చేసాం. ఫస్ట్ ఈజ్ కాంటెంట్ అండ్ సెకండ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. మూవీలో ఫ్రెష్ కాంటెంట్ ఎంతవరకు ఉంది అండ్ ఆ కాంటెంట్ని ఎంగేజింగ్గా మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేలా ఎలా ప్రజెంట్ చేశారన్న దాన్ని మెయిన్గా కన్సిడర్ చేసాం. ఈ లిస్ట్ని కంప్లీట్గా గమనిస్తే ఈ 2 విషయాలు క్లియర్గా కనిపిస్తాయి మీకు. లిస్ట్లోకి వచ్చేస్తే టాప్ 1 మాట్లాడుకోబోయే ముందు సెకండ్ ఇన్ ద లిస్ట్ చూద్దాం. ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ది ఇయర్ దట్ కేమ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, అదే హనుమాన్. హనుమాన్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గుర్తొచ్చే ఫస్ట్ విషయం అండ్ దా బడ్జెట్లో ఇచ్చిన అవుట్పుట్. లెస్ దెన్ 50 కోట్ల బడ్జెట్లో ఒక వావ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చిన మూవీ ఇది. మ్యాడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విత్ 20 minutes అవుట్ స్టాండింగ్ క్లైమాక్స్ వీటికి మెయిన్ రీజన్స్. ఎమోషన్స్ అండ్ హ్యూమర్ కూడా పండడం వల్ల బాగా హెల్ప్ అయింది మూవీకి. ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ విత్ ఇండియన్ సూపర్ హీరోస్ లైక్ హనుమాన్ అన్న క్రియేటివ్ ఐడియాకి ఎక్స్ట్రాడినరీ ప్రాణప్రతిష్ఠ చేస్తే వచ్చిన మూవీయే హనుమాన్. తేజ్ సజ్జా లాంటి అప్కమింగ్ హీరో, మినిమల్ బడ్జెట్ ప్రశాంత్ వర్మ లాంటి అప్కమింగ్ డైరెక్టర్, ఇవేవి కూడా మూవీని 100 కోట్ల పైగా కలెక్షన్ని రీచ్ అవ్వడానికి ఆపలేదు. హనుమంతుడు లాంటి క్యారెక్టర్స్ని పర్ఫెక్ట్గా డిపిక్ట్ చేసినా చాలు అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ కనబడతాయనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కొంతమంది ఉంటారు, ఎంత పవర్ఫుల్ స్టోరీస్ ఉన్నా, ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నా, ఎంత బడ్జెట్ ఉన్నా కూడా స్లీప్ వేసి సినిమాలు తీస్తుంటారు మహానుభావులు. ఇక లాస్ట్గా టాప్
టాప్ 1 ఇన్ ద లిస్ట్ అన్డౌటెడ్లీ మన ప్రభాస్ అన్న స్ట్రైకింగ్ కమ్బ్యాక్, నాగి మమ్మాస్ విజువల్ ఫీస్ట్, కల్కి 2/10/8 సైఫై సెటప్పే మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సినిమాలో రేర్ అంటే దానికి ఏన్షియంట్ ఇండియా అన్న కాన్సెప్ట్ యాడ్ చేయడమే బిగ్గెస్ట్ రిస్క్ అంటే దానిలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ని పెట్టడం ఒక డేరింగ్ డిసిషన్ అనే చెప్పాలి. ఇంత రిస్క్లో మళ్ళీ ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్స్ పెట్టడం ఇంకా హ్యూజ్ రిస్క్. ఇన్ని రిస్క్స్ని దాటి ఒక ఎంగేజింగ్ మెంటల్ మాస్ అవుట్పుట్తో దన్నమ్రా దూత అనే రేంజ్లో సాటిస్ఫై చేశాడు నాగశ్విన్ అండ్ టీమ్. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య ఫైట్ అయితే హైలైట్ అంతే. ఇంటర్నేషనల్ సినిమా చూస్తున్నాం, నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా వైబ్స్ అయితే ఫుల్గా ఇచ్చింది మూవీ. ఎమోషనల్ కనెక్షన్ విచ్ ఇస్ నాగీస్ మెయిన్ స్ట్రెంత్. కల్కిలో అదైతే మిస్ అయింది అనిపించింది. అన్ని మూమెంట్స్ ఉన్నా దేనికి పెద్దగా కనెక్ట్ అవ్వం. ఈ ఒక్క నెగిటివిటీ పక్కన పెడితే సంతోష్ నారాయణ బీజం బాగా సెట్ అవ్వడం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. కాకపోతే కొన్ని యాక్షన్ సీన్స్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఒక కాంప్లెక్స్ వరల్డ్లో సింపుల్ స్టోరీని చెప్పడమే ఈ మూవీ స్పెషాలిటీ. ఇదంతా పక్కన పెడితే సెకండ్ పార్ట్కి వదిలిన లీడ్ ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉండడంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక హైతో వస్తాం. అది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పడంలో డౌటే లేదు. కరెక్ట్గా గమనిస్తే అన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్స్. ఆల్సో ఆల్ మూవీస్ ఆర్ కాంటెంట్ ఓరియంటెడ్. ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతుంది అనడానికి ఇది ఒక పెద్ద సైన్. మలయాళం సినిమా, తమిళ సినిమాలో ఇలాంటి ట్రెండ్స్ గురించి మాట్లాడుకునే మనం ఇప్పుడు టీఎఫ్ఐ అనే ట్రెండ్ గురించి మాట్లాడుకోవడం ఒక జెన్యూన్ మూవీ లవర్గా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. టీఎఫ్ఐ అంటే రొటీన్ కమర్షియల్ రొట్ట నుంచి టాప్ 5 ఫిల్మ్స్ ఇన్ జస్ట్ 6 months ఆర్ ఆల్ డిఫరెంట్ జానర్స్ అండ్ అన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. జెండర్ చేంజ్, ట్రామా లాంటి టాపిక్స్ నుంచి హార్డ్ హిట్టింగ్ క్లాస్ ఇష్యూస్, ఒక పక్కా కామెడీ ఎంటర్టైనర్ నుంచి సూపర్ హీరో, సైఫై లాంటి టాపిక్స్ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్స్ అవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. టీఎఫ్ఐ ఊపిరి పీల్చుకో. మరో 6 నెలల్లో వచ్చే మూవీస్తో టీఎఫ్ఐ రేంజ్ స్టాక్ మార్కెట్లో వచ్చే గ్రీన్స్ అండ్ ప్రాఫిట్ కంటే హ్యూజ్గా ఉండబోతున్నాయి అనడంలో డౌటే లేదు. ఇవే కాకుండా ఓం భీమ్ బుష్ ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనరే కాక అందులోనూ ట్రాన్స్జెండర్ అండ్ ట్రాన్స్జెండర్ మ్యారేజెస్ గురించి మాట్లాడేంత బోల్డ్ అటెంప్ట్స్ చేయడం కూడా టీఎఫ్ఐ కలెక్షన్స్లోనే కాదు కాంటెంట్లో కూడా ఎదుగుతుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆరంభం ఒక గుడ్ అటెంప్ట్ ఫర్ ఏ సైఫై కాన్సెప్ట్ ఇన్ స్మాల్ స్కేల్ ఫిల్మ్స్ విత్ గుడ్ ఎమోషన్స్. తెలుగు ఒక్కటే కాకుండా వేరే లాంగ్వేజెస్లో మమ్మల్ని ఇంప్రెస్ చేసిన సినిమాలు ఒకసారి చూద్దాం. మహారాజా ఫ్రమ్ తమిళ్ వాజ్ మ్యాడ్ మ్యాక్స్ ఎక్స్పీరియన్స్. మూవీ అంతా ఒక బేసిక్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లో పోతుంది ఏంట్రా అనుకునే టైంకి లాస్ట్ 5 minutesలో ఒక బిగ్గెస్ట్ షాక్ ఇచ్చి ఒక హెవీ హార్ట్తో బయటకు పంపిస్తారు. మలయాళంలో ఆవేశం వాజ్ ఎ బ్యాంగర్. ఫాఫా అనే ఒక కంప్లీట్ మాస్ అవతార్లో చూసాం ఆఫ్టర్ ఏజెస్. దానిలో కూడా కాలేజ్ లైఫ్, మదర్ ఎమోషన్ని థీమ్గా చెప్పడం అండ్ సుశీల్ శ్యామ్స్ బ్రిలియంట్ బీజం ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అంతే. థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన మూవీస్లో ఇది కూడా ఒకటి. ఇక హిందీకి వస్తే ఒక స్లైట్ చేంజ్ ఇన్ కాంటెంట్ అండ్ ట్రెండ్స్ చూడొచ్చు. లాపతా లేడీస్, మైదాన్, చందు ఛాంపియన్ లాంటి మూవీస్కి వచ్చిన రెస్పాన్స్ హిందీలో కూడా స్టోరీ టెల్లింగ్ ఇంకా బతికే ఉందనడానికి ఎగ్జాంపుల్స్. ఈ 3 మూవీస్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. 2024లో మీ ఫేవరెట్ ఫిల్మ్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.